హాయ్ అండి. ఇవాళైతే మాకు బోటి గోంగూర పికిల్ అయితే ఆర్డర్స్ అయితే వచ్చాయి. దానికోసం అయితే కాడలను చాకులను అయితే సపరేట్ చేస్తాము. ఇలా మంచి ఫ్రెష్ గోంగూరని తీసుకొని ఇప్పుడైతే కడుగుతాం అన్నమాట. నీట్గా వాటర్లో వేసేసి మొత్తం అంతా కూడా క్లీన్గా వాష్ చేయాలి దీన్ని. గోంగూరలో అయితే మట్టి ఎక్కువ ఉంటుందండి, ఇసుక, అలాగే దీన్ని బాగా కడగాలి. ఫ్రెష్గా క్లీన్ చేసిన గోంగూరని ఇట్లా వేసేస్తాను. మంచిగా రెగ్యులర్ ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి మాకు బోటి గోంగూర. బోటిని మొత్తం అంతా అయితే క్లీన్ చేసామండి. ఇది బొండి క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా అయింది. మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసాం. అలాగే పేగులు ఉంటాయి కదండి, వీటిని కూడా లోపల జిగురు అది గట్రా ఉంటుంది. దీన్ని మొత్తం కూడా రివర్స్ చేసి మొత్తం కూడా మంచిగా క్లీన్ చేసాం. ఇదంతా కూడా హాట్ వాటర్లోనే చేసాం ప్రాసెస్ అంతా. మార్నింగ్ క్లీన్ చేసిన బోటితో అయితే కనుక బోటి పికిల్ అయితే పెట్టామండి. ఇదైతే కనుక బోటి గోంగూర పికిల్. చూడడానికి ఎంత ఎమ్మీగా ఉందో చూసారా. ఇది ఫ్రెష్ పికిల్ అన్నమాట, ఇప్పుడే పెట్టాము. సో ఏంటంటే ఇదైతే బోటి గోంగూర పికిల్. మా దగ్గర మా ఆల్ సీజన్ పికిల్స్లో అయితే కనుక రోజు బోటి గోంగూర పికిల్స్ అయితే ఆర్డర్స్ అయితే వస్తాయి. ఎందుకంటే మేము క్లీన్ చేసే ప్రాసెస్ అంత బాగుంటుంది. అండ్ హాట్ వాటర్తో క్లీన్ చేస్తాము, టర్మరిక్ అండ్ సాల్ట్తో వేసి మళ్ళీ క్లీన్ చేస్తాము, పైన ఉన్న తోలు మొత్తం తీసేసి. అండ్ దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మా హైదరాబాద్ వాళ్ళు అందరూ కూడా అయితే మా తెలంగాణ వాళ్ళు అందరూ కూడా ఎక్కువగా తినేది ఈ బోటి అన్నమాట. సో దీంతో పికిల్ చాలా బాగా సేల్ అవుతుంది. మా ఆల్ సీజన్ పికిల్స్లో బాగా ఇష్టంగా తింటారన్నమాట. సో మీకు కూడా మా ఆల్ సీజన్ పికిల్స్లో బోటి గోంగూర కాకుండా మిగతా నాన్ వెజ్ పచ్చళ్ళు, వెజ్ పచ్చళ్ళు, అలాగే అన్నంలో కలుపుకునే కారపొళ్ళు మీకు కావాలంటే కనుక మా ఆల్ సీజన్ పికిల్స్లో మీరు ఆర్డర్ పెట్టుకోండి. మా దగ్గర అన్నీ కూడా ఫ్రెష్గానే మీ దగ్గరికి వస్తాయన్నమాట. అండ్ మేము ఫ్రెష్గానే ప్రిపేర్ చేస్తాం. సో మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా మా దగ్గర అయితే బై చేయొచ్చు. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.